కాదు పాప, నీ మొగుడు బంగారు తెచ్చినాడంటే నీ తొరాలు తెచ్చినాడు పాప. ఓ గొల్లెన్న తెచ్చి తెచ్చి నన్న కట్టి మేడ నిండా అవి ఉన్నాయి. గొల్లెన్న మొత్తంలో ఎవరికే పెడుతుంటాడు గొల్లెన్న. వాయిసి నీదే మేలు కదా పాప. నువ్వు నిజంగా అనుకుంటున్నావా అక్క? నువ్వు అస్సలు మొత్తంలో ఎవరికే పెట్టుకుంటున్నాడు ఆ గొల్లెన్న. నీకు నీ ఊరికి అట్టనే సరిపోతుంది పాట చెప్తాడు. ఏం చేస్తా ఊరి ముందుకల్లా అట్లా చెప్పి పెట్టినాడు. ఊర్లోన మొత్తం మాట్లాడుకుంటున్నాడు. లవర్కి పెట్టి మళ్ళీ నా పేరు చెప్పినాడు. ఎట్ట చేద్దామక్క నా కొడుకుని. ఏందో ఏం చేస్తున్నావు? చూడు బాబా ఉల్లిపాయలు తలుచుకుంటున్నా. అందరికి ఏం షాడీలు చెప్తున్నావు? ఏం చెప్తలే బావా. ఇట్లాంటి ఏం చేసినా అనుకో ఉన్న బంగారు కానీ అలా చెప్పి ఏమన్నా అనుకున్నాను పెట్టుకొచ్చుకోపోయి మీదకొచ్చారు చూడక్క. ఎట్లా చేద్దామా? పిల్లలు చంపి పెడతావు అట్ట ఎచ్చట నావట. ఉన్న బంగారల్లా ఆయమ్మకి వేయించినాక ఆయమ్మ చూస్తే అందరు పోయి శాడీలు చెప్పొచ్చుదాక ఏం చేయాలి నువ్వు చెప్పక. ఎట్ట చెప్పొస్తావు పాప నువ్వు? చూడక ఎట్ట చెప్తారు చూడక. నన్ను ఊక పద్ధం చెప్తానా? ఆ గొల్లెనను పెయ్యి మొత్తంలో ఎవరికి పెట్టుకొచ్చుకున్నాడు. వాళ్ళు పెట్టి అది గోలు చేసుకొని తిరుగుతుంది చూడక. సుక్కనాది శారక్క చూడక. ఇది అన్ని బీరువాలు పెట్టి వచ్చి అందరికి సాడీలు చెప్తుంది చూడక. మొత్తం ఎట్ట కొట్టినాడు వాతలు పడతటకు. అస్సలు రాత్రి పగులు నిద్ర లేకుండా కొడతాడక్క తాగొచ్చి. నావట పాపం పిల్లలంతా కొడితేట్టరా నావట నువ్వు. చూడక చెప్పత నువ్వు అన్న కొంచెము నా వట్టకి ఫొరక తీసుకుని ఊరల్లా ఊరికిచ్చి పెట్టాలా నా వట్టని అట్ట ఎలా. లేదంటే రాత్రి పగులు నిద్ర పోనీయకుండా చేస్తాడు. ఏమేమి నేను మందు